రవిబాబు గారు జనరల్ డిస్కషన్ బడ్జెట్. అధ్యక్ష, బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రజల జీవన విధానాలను ప్రభావితం చేసేది ప్రభుత్వ విధానాలు మాత్రమే. ఏ ప్రభుత్వంలో అయితే తరతరాలుగా అణచివేతకు గురైన ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి సరైన బడ్జెట్ కేటాయింపులు చేయడమే కాకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తారో అప్పుడే ఆయా వర్గాలలో నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అధ్యక్ష, అనేకమైనటువంటి ఆలోచనలతోటి ఆశలతోటి ఈ రాష్ట్రంలో ప్రజలు వీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఎంతో ఆశతో ఎదురు చూశారు. అధ్యక్ష, కానీ మొన్న ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేకమైనటువంటి నిరాశలను ప్రజలకు మిగిల్చింది. అధ్యక్ష, ఎన్నికల సందర్భంగా ఎన్నో ఆలోచనలు ఆశలను ప్రజల మనసులో రేకెత్తించారు. ఊకదంపు ఉపన్యాసాలతోటి అనేకమైనటువంటి ఆకాంక్షలను ప్రజల మనసులో రేకెత్తించారు. ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 6 నెలలు దాటే వరకు సంపూర్ణమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టబోయినటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఈ ఒక్క ప్రభుత్వం. అధ్యక్ష, దీనికి రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా అవమానంగా భావిస్తున్నారు. అధ్యక్ష, సామాన్యంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి 1 నెల 2 నెలల్లోనే బడ్జెట్ ప్రవేశపెడతారు ఉత్సాహంగా. కానీ ఏ కారణాల చేత 6 నెలల దాకా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారో సమాధానం చెప్పకుండా ఈ ప్రభుత్వం దాటవేసింది. అధ్యక్ష, దానికి కారణం ఏమిటో కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే వారిచ్చినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలకు సరిపడా బడ్జెట్ అవన్నీ సమర్థించుకోలేక సరిదిద్దుకోలేక ప్రజల మనసుల్ని మళ్లించడానికి 6 నెలల కాల వ్యవధి తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అధ్యక్ష, ప్రజలకు ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి తగిన విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందిస్తారు. ఆ బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రకటించిన పథకాలు, వాటికి కావలసినటువంటి నిధులు, విధి విధానాలు స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే నినాదంతో ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టారు. అధ్యక్ష, ఆకాశానికి అంటేలా ఆశలు రేపి పాతాళానికి పడేశారు. అందుకు ఈ బడ్జెట్ ఒక సాక్ష్యంగా మిగిలింది. అధ్యక్ష, ఎన్నికల ముందు రెచ్చగొట్టే ప్రసంగాలతోటి సూపర్ 6 అమలు చేస్తాం, దానివల్ల ప్రజల జీవితాలలో అనేకమైనటువంటి మార్పులు తెస్తాం అని అనేక రకాలుగా ప్రకటనలు గుప్పించారు. అధ్యక్ష, గత ప్రభుత్వం భరించలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని, 14 లక్షల కోట్లు అప్పు చేసి మరో శ్రీలంకగా మార్చున్నారని అనేక రకాలుగా ఎన్నికల ముందు మాట్లాడారు. అధ్యక్ష, ఒక్కసారి ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏ విధంగా మాట్లాడారు కూడా, ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడారు కూడా సభ ముందు ఉంచవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. అధ్యక్ష, నాకు 13/2/24న ఈ రాష్ట్రం అప్పుల విలువ కూరుకుపోయిందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు.
వాస్తవాలు చెప్తాం, వెయిట్ చేయండి. ప్లీజ్ కంటిన్యూ. వాస్తవాలు ఏంటో సవివరంగా చెప్తాం, వెయిట్ చేయండి. రఘుబాబు గారు, వాస్తవాలు చెప్పడానికి ఇక్కడ ఉన్నాం. రఘుబాబు గారు దయచేసి వెయిట్ చేయండి. మీరు చైర్తో మాట్లాడండి. మీరు ఎవరు మాట్లాడినా చైర్తో మాట్లాడండి. అధ్యక్ష, వారిని కూడా గౌరవ సభ్యుల్ని కూడా సమయం పడిందని ప్లీజ్ కంటిన్యూ. 19/4/24 కర్మ అనేది ఈ ప్రభుత్వం ఏర్పడిన నాడే ఈ రాష్ట్రానికి ఏర్పడిందని తెలుసుకోవాలి అధ్యక్ష. 19/4/24 ఈ రాష్ట్రానికి శ్రీలంక గతే పడుతుందని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. 21/7/22 ప్రస్తుత ఫైనాన్స్ మంత్రి గారు శ్రీలంక కంటే మన రాష్ట్రానికి 2 రెట్లు అప్పు ఎక్కువ ఉంది, త్వరలోనే దివాళా తీస్తుందని వారు ప్రకటించారు. 25/10/23 మీ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రానికి 11 లక్షల అప్పు ఉందని వారు ప్రకటించారు. 21/4/24 రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, 14 లక్షల రూపాయల దాకా అప్పు ఉందని మీ ఛానల్లో ఉన్నటువంటి ఎకానమిస్టుల ద్వారా మీరు మాట్లాడించారు. 22/7/24 గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు ఉందని గవర్నర్ గారితో మాట్లాడించారు మీరు. చివరికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఎన్ని అసత్యాలు మాట్లాడారు అధ్యక్ష. మీరు ప్రజా జీవితంలో ఉండే నాయకుడు బాధ్యతగా ఉండాలని మీ నాయకులు మాట్లాడతారు. చివరికి చాలా ఎక్సర్సైజ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వాగ్దాలు, మీరు చెప్పినటువంటి సూపర్ 6 విధానాలన్నిటికీ కూడా అమలు చేయలేము, మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలంటే సంవత్సరానికి 76,000 కోట్లు కావాలన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకుని మీ నాయకులు అసెంబ్లీలో ఓట్ ఆఫ్ అకౌంట్ అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో ఈ అప్పులు చూస్తే భయమేస్తుంది, ఎలా న్యాయం చేయాలి అని మాట్లాడారు. బాధ్యతగా ఉండే నాయకులు, బాధ్యత తెలిసినటువంటి నాయకులు, రాష్ట్రానికి నాయకత్వం వహించవలసినటువంటి నాయకులు ఇన్ని అసత్యాలు మాట్లాడతారు అధ్యక్ష. ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు అధ్యక్ష. ఇది 2019లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే ముందు 2,57,000 కోట్లు అప్పు చేసిన అధ్యక్ష. పబ్లిక్ సెక్టార్తో కలిపి అప్పులు మొత్తం 3,13,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. 2024లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 4,91,000 కోట్ల అప్పు చేసిన అధ్యక్ష. పబ్లిక్ సెక్టార్ లో అప్పులు మొత్తం కలిపి అధ్యక్ష మీరు చెప్పిందే, మీ బడ్జెట్ లో మీరు పొందుపరిచిన విషయాన్ని ఇక్కడ మాట్లాడతాను అధ్యక్ష. మొత్తం అప్పులు కలిపి 6,46,000 కోట్లుగా మీరే ప్రకటించారు. రకరకాలుగా అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు అధ్యక్ష. ఒక సందర్భంలో 10 లక్షలు, మరో సందర్భంలో 12 లక్షలు, మరో సందర్భంలో 14 లక్షలు. చివరికి మీ బడ్జెట్ లో మీరు ప్రకటించింది 6,41,000 అధ్యక్ష. అంటే రాష్ట్రంలో ప్రజానీకాన్ని ఏ విధంగా మభ్యపెట్టాలని, మోసం చేయాలని ఏ విధంగా మీరు ప్రయత్నిస్తున్నారో ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను అధ్యక్ష. మీరే మాట్లాడుతున్నారు, మీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు నిజాయితీగా వ్యవహరించాలని అనేక సందర్భాల్లో మీ నాయకులు మాట్లాడారు. ఇదేనా నిజాయితీ అధ్యక్ష? ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి మాటలకి ఎంత సత్యదూరమో ఆలోచించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటికి ఉన్న అప్పు మొత్తం 3,31,000 కోట్లు కాగా దిగిపోయే నాటికి ఉన్న అప్పు 6,46,531 కోట్లు. అంటే ఏటా పెరిగిన అప్పు
కేవలం 14.9% మాత్రమే అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 1,32,000 కోట్లుగా ఉన్న అప్పు 2019 నాటికి 3,31,000 కోట్లు అయింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాలలో సగటున 20% పెరిగింది అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా వైఎస్ఆర్సీపీ హయాంలోనే తక్కువ అప్పు చేశారనే విషయాన్ని నేను సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటున ఏడాదికి 47,000 కోట్లు రుణాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 5 నెలల్లోనే 68,742 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి విషయం వాస్తవమా కాదు అధ్యక్ష. ఈ అప్పుపై ఎంతమంది కూటమి నాయకులు ఎన్ని సత్యాలు మాట్లాడారు అధ్యక్ష. 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు 2019-24లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వార్షిక రేటులో 4.61% తేడా ఉందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించాలి అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పబ్లిక్ సెక్టార్లో చేసినటువంటి అప్పులు మొత్తం కలిపి 78,228గా 54.9% పెరగగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 75,385 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇది కేవలం 13.4%గా మాత్రం ఉందని ఇక్కడ మనం గుర్తించాలి అధ్యక్ష. ఒక విషయాన్ని స్థూలంగా మనం గుర్తించాలి అధ్యక్ష. ఇక్కడ జీడిపి అధ్యక్ష 2014-19లో మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 4.47% మాత్రమే. అదే 2019 నుంచి 24లో దేశ జీడిపిలో రాష్ట్రం వాటా 4.83% ఉంది అధ్యక్ష. ఇది మనం చెప్పిన లెక్క కాదు అధ్యక్ష. కాగ్ నివేదికలో పొందుపరిచినటువంటి విషయాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వస్తోత్పత్తిలో 2014-2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దేశంలో రాష్ట్రం వాటా 2.86% అయితే 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దేశంలో రాష్ట్రం వాటా 4.07%గా పెరిగింది అధ్యక్ష. ఇది దేనికి సంకేతం అధ్యక్ష? ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం అధ్యక్ష. రకరకాలుగా మాట్లాడారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోతుంది, రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అని రకరకాలుగా మాట్లాడారు అధ్యక్ష. కానీ ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష? ఇది ఎవరి హయాంలో ఈ విధంగా రాష్ట్ర వాటం పెరిగింది అధ్యక్ష గుర్తించాలి అధ్యక్ష. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్ అధ్యక్ష. బడ్జెట్ మీదే మాట్లాడుతాను తప్ప వేరే డైరెక్టర్ ఏం మాట్లాడతా అధ్యక్ష. నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో అంటే మూలధన వ్యయంలో 2014-19లో 13,860 కోట్లు ఖర్చు పెడితే 2019-24లో 16,632 కోట్లు సగటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టింది అధ్యక్ష. అందుకే నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తాన్ని కూడా 32,000 కోట్ల రూపాయలతోటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతున్న సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, హెల్త్ విషయాల్లో హాస్పిటల్లకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడంలో కూడా చాలా పెద్ద స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. మరో ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష, బాబు వస్తేనే సంపద సృష్టిస్తాడని ఎన్నికల ముందు వీధిని కూడా భారీ ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడటం కన్నా కూడా స్పష్టంగా ఒక్క విషయాన్ని మాట్లాడతాను నేను. ఈ 6 నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అన్ని ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి వనరులు కలుపుకొని ఈ ప్రభుత్వంలో 41,570 కోట్లు వచ్చినాయి అధ్యక్ష. అదే గత ప్రభుత్వంలో మొదటి 6 నెలల్లో 42,432 కోట్లు వచ్చాయని అధ్యక్ష
ఎవరు సంపద సృష్టించారు అధ్యక్ష? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు సంపద సృష్టించిందా లేదా ఇవాళ ఈ ప్రభుత్వంలో సంపద సృష్టించారా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం అధ్యక్ష. చైర్మన్ గారు ఒక్క నిమిషం అధ్యక్ష. మీరు కంటిన్యూ చేద్దరు. ఒకే ఒక్క నిమిషం జస్ట్ క్లారిఫికేషన్ అధ్యక్ష. సభ్యులు చెప్పేది నేను జాగ్రత్తగా వింటున్నా అధ్యక్ష. వాస్తవ దూరమైన విషయాలు ఉన్నాయి, అవి నా రిప్లైలో చెప్తాను. కానీ సభ్యుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రజలనెత్తిన ట్యాక్సులు వేసి వసూలు చేయడాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో 41,000 కోట్లు వచ్చినాయి ఫిగరు. గత ప్రభుత్వంలో మేము 6 నెలల్లో 42,000 వసూలు చేశాము. ఇది సంపద సృష్టి కాదు సార్. ఇది సంపద సృష్టి కాదు, ప్రజల మీద భారాన్ని వేయడం సంపద సృష్టి అని అంటే కొత్త. అది రేపు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈజ్ వెల్త్ క్రియేషన్ అనేటువంటి దాని మీద ఐ థింక్ నౌ వైఎస్ఆర్సీపీ నీడ్స్ ఏ థరో క్లారిఫికేషన్. ప్రభుత్వం నుంచి సంపద సృష్టి ఏంటి, ఆదాయాన్ని పెంచుకోవడం ఏంటి, ఈ రెండు భిన్నత్వాలు ఏంటి అనేటువంటిది కూడా రేపు చెప్తాను. దయచేసి సభని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడొద్దు అనేటువంటి దానికోసమే నేను ఇంటర్ఫియర్ అయిన అధ్యక్ష. ప్లీజ్ రఘుబాబు గారు కంక్లూడ్ చేయండి. ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను కోరుతున్నాను. ఇది ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయమని డిఫరెన్స్ నేను మాట్లాడాను అధ్యక్ష. సంపద సృష్టించడంలో బడ్జెట్ కేటాయింపుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి, ప్రొడక్టివిటీ యాక్టివిటీ మీద కానివ్వండి, బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా జరిగాయని ప్రధానమైనటువంటి ఆలోచన అధ్యక్ష. అది ప్రొడక్టివిటీ యాక్టివిటీని డెవలప్ చేసుకోవడానికి సంపద సృష్టిస్తామన్న మరి మీరు మాటకి మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కడా పొందలేదని చెప్పడం మా ఉద్దేశం అధ్యక్ష. దాన్ని సహృదయంతో అర్థం చేసుకోండి అధ్యక్ష. కంటిన్యూ చేయండి. మా ఉద్దేశం అదే అధ్యక్ష. అలాగే ఇక సూపర్ 6 హామీలు అధ్యక్ష. ఇది క్లియర్ గా ఒక 5 నిమిషాల్లోనే ముగిస్తాను అధ్యక్ష. సమయం అని మేము కోరుతున్నాం. యువగళం సూపర్ 6 హామీల్లో యువగళం చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి 1,60,00,000 కుటుంబాలలో దాదాపు 1 కోటి మందికి, అంటే 14 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు, వారికి నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం 0 మాత్రం అధ్యక్ష. మీ బడ్జెట్ అధ్యక్ష, నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష. కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడుతున్నాను. నేను మీ కేటాయింపులనే మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష లోకేష్ గారు. అధ్యక్ష, బాబు సూపర్ 6 లో మొదటి హామీ నాకు బాగా తెలుసు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి. ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ 6 మొదటి హామీ అది అధ్యక్ష. మీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం. 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. టీసీఎస్ తీసుకొచ్చాం, ఆసిలర్ మిత్తల్ తీసుకొచ్చాం. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరించాం అధ్యక్ష. అది మా ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ధి. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అధ్యక్ష, సభ్యులు మాట్లాడుతున్నప్పుడు, బడ్జెట్ మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి తమరు నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష, మీరు ఈరోజు కూడా చెప్పండి అధ్యక్ష. నోట్ చేసుకోమని అధ్యక్ష, మంత్రులు మాకు అభ్యంతరం ఉన్నాయి. వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దానిపైన వచ్చి రిప్లై ఇమ్మన్నాడు అధ్యక్ష. అంతేగాని ఇంటరప్ట్ చేసి మాట్లాడడానికి సంబంధించిన కాదు అధ్యక్ష. వారు చెప్పింది ఏంటి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, లేకపోతే ఉద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అని చెప్పారు. 20 లక్షలకి లేనప్పుడు మరి ఏ సంవత్సరం నుంచి ఇస్తారు? 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భృతి ఇస్తారా, అయితే ఈ సంవత్సరం నుంచే ఇస్తారా? అది క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. అదే ఆయన చెప్తుంది. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారంటే ఎప్పుడు 20 లక్షలు? చైర్మన్ సార్ పెద్దలు చెప్పినట్టు డిబేట్కి వెళ్ళట్లేదు చైర్మన్ గారు. డిబేట్కి వెళ్ళట్లేదు సార్.
మేము కూడా చాలా ఓపికగా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం, అధికారులు చేసుకుంటున్నారు. వాటికి అప్రాపరియేట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన. కాకపోతే అధ్యక్ష, పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది 4 గోడల మధ్య లేదు, రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష. లైవ్ పోతుంది. లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది. మీడియా కూడా ప్రభావితమైపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫియరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా మేము ఇక్కడ కూర్చుని 5 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు ఇంటర్ఫియరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ హైయెస్ట్ ఈ 2 సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లు ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను. 3 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు ఉన్నాయి. రవీంద్ర గారు మాట్లాడుతున్నారు, ఓపికగా వింటాం. మేము ఒకటేంటంటే పబ్లిక్ కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతున్నాం తప్ప అదర్వైజ్ విల్ టేక్ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మంత్రి గారు ఓ పని చేయండి, ఇప్పుడు ఆ సభ్యుడు అయిపోయిన తర్వాత మీరు రిప్లై ఇవ్వండి. అంటే ఆ సభ్యుడు ప్రసంగం అయిపోయిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఓకే ఓకే. ఈ మాంజాలు వచ్చిన తర్వాత అందరికీ ఎంటర్టైన్ ప్రజలకు సమాచారం వెళ్ళిపోద్దని ఓ పని చేయండి, ప్రొసీజర్స్ మార్చండి, విజయ్ అడ్వైకం పెట్టండి, సభ్యుడు మాట్లాడితే అంటే రిప్లై ఇవ్వడం, మళ్ళీ అయిన రోజు మళ్ళీ పెట్టండి. మేము వద్దలేదు. మంత్రి గారు చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు సార్. నేను చెప్తా సార్, సత్యనారాయణ గారు మంచి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. వినండి. మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన చేశారు సార్ మంత్రి గారు. ఆయన ఇదే సభలో మంత్రిగా ఇటువైపు ఉన్నప్పుడు జరిగినటువంటి 5 సంవత్సరాల రికార్డులు తీసి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. అదే సాంప్రదాయం. బికాజ్ ఆయన చాలా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. అదే డెమోక్రటిక్ సంప్రదాయాన్ని గత 5 సంవత్సరాల్లో ఈ సభలో ఏం జరిగిందో అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. ఒక్క డీవియేషన్ కూడా మళ్ళీ మేము మిమ్మల్ని అడగం అధ్యక్ష. ఓకే ప్లీజ్ 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 రఘుబాబు గారు. సార్ 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 ప్లీజ్ సిడౌన్. రఘుబాబు గారు మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష మీరు కంక్లూడ్ చేయాలి. వాస్తవాలు వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ప్లీజ్ కంక్లూడ్. బడ్జెట్ మీద మాట్లాడతాను అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. బడ్జెట్ మీరు ఒక్కడే కాదు మాట్లాడేది, చాలా సభ్యులు ఉన్నారు. కొన్ని వాస్తవాలని మాట్లాడవలసినటువంటి బాధ్యత కూడా మాకుంది అధ్యక్ష. 2014 నుంచి 2019 దాకా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి విశాఖపట్నంలో 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లు జరిపారు అధ్యక్ష. ఆ 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లో 30 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులు చేయబోతున్నామని టంకా కొట్టి మాట్లాడే విషయాన్ని మళ్ళీ మనవి చేస్తున్నాడు అధ్యక్ష. 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తారు అధ్యక్ష? ఇవాళ మళ్ళీ కొత్తగా సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజానీకానికి ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాడు అధ్యక్ష. నేను తల్లికి వందనం. ప్లీజ్ ముగించాలి. తల్లికి వందనం అధ్యక్ష. మీరు ముగించాలి. మీరు కంక్లూడ్ స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి అధ్యక్ష మీరు ముగించండి. ముగిస్తున్నాడు అధ్యక్ష. ఒక 5 నిమిషాలు టైం ఉండదు. ఇంకా 5 నిమిషాలు ఉండదండి. మీరు ఇందాక 5 నిమిషాలు అయిపోయింది. నెక్స్ట్ కి వెళ్తాం. నేను ఏ విషయాలు మాట్లాడాలి అధ్యక్ష? మీరు ముగించాలి. నేనే మాట్లాడతాను అధ్యక్ష. దయచేసి ముగించాలి. అలాగే స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా 15,000 ఇస్తానని మాట్లాడారు. అంటే దాదాపు 84 లక్షల మంది విద్యార్థులుంటే 12,000 కోట్ల అవసరం అధ్యక్ష వాళ్ళకి. కానీ బడ్జెట్ లో ప్రకటించింది కేవలం 5,387 కోట్లు మాత్రం అధ్యక్ష. దీనికి సమాధానం కావాలి అధ్యక్ష. అలాగే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం చేస్తారని మాట్లాడారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం 53.58 లక్షల మంది. అంటే దాదాపు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తానికి ప్లీజ్ ప్లీజ్ ఇవ్వాలంటే ముగించండి దయచేసి ముగించండి 10,716 కోట్లు కావాలి అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి సార్. మంత్రి గారు ప్లీజ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మారిపోయినాయి. ప్లీజ్ ప్లీజ్ ముగించండి రవిబాబు గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఏడాదికి 18,000 రూపాయలు, సుమారు 1,80,00,000 మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారు. 18,000 చొప్పున 32,400 కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ బడ్జెట్ కేటాయింపులు ఏమన్నా అధ్యక్ష? ప్లీజ్ ముగించండి. అధ్యక్ష, ఎన్నికల ముందు చెప్పిన దానికి ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దానికి ఉన్న వ్యత్యాసాన్ని ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానీకం మీద రుద్దబోతున్నారో స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష. ఓకే ప్లీజ్ ప్లీజ్ ఉచిత గ్యాస్ సిలిండర్లు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి రాష్ట్రంలో 1,54,00,000 కూర్చోండి. మీ టైం అయింది కూర్చోండి ప్లీజ్. రఘుబాబు గారు ప్లీజ్ కూర్చోవాలి. నెక్స్ట్ యనమల రామకృష్ణుడు గారు మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. క్లోజ్ చేయండి సార్. 1 మినిట్ లో క్లోజ్ చేయండి. మీరు 1 మినిట్ లో క్లోజ్ చేయాలి. అంతేకాదు అధ్యక్ష, అనేక రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఏటా జాబ్ క్యాలెండర్ పెడతామని లేదు. బీసీ డిక్లరేషన్ ద్వారా లక్షలాదిని ఖర్చు చేస్తా ఉన్నారు లేదు. అంగన్వాడీలకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేస్తా ఉన్నారు లేదు. ఆశా వర్కర్లకి కనీస వేతనం అన్నారు లేదు. విద్యార్థుల కళలకు రెక్కల పథకం ద్వారా రుణాలు అన్నారు లేదు. ఉద్యోగులు పెన్షనర్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు క్లోజ్ చేయండి సార్. క్లోజ్ చేస్తాను అధ్యక్ష. మీరు క్లోజ్ చేయాలి. మీరు మొత్తం అంతా చదివిన తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి అని చెప్పినప్పుడు వినాలి. మీరు క్లోజ్ చేయాలి. బ్రీఫ్ చేయండి. ఈ విధంగా అధ్యక్ష, వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంచుతున్నారు లేదు అధ్యక్ష. మీరు క్లోజ్ చేయండి సార్. క్లోజ్ చేస్తాను అధ్యక్ష. క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. బడ్జెట్ లో లేదు. ప్లీజ్ ప్రతి ఆటో డ్రైవర్, టాక్సీ డ్రైవర్, ప్రతి హెవీ లైసెన్స్